హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ వీడియో నేను అప్లోడ్ చేయాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ప్రతి భారతీయుడికి కొంచెం దేశభక్తి రాగానే నోట్లో నుంచి వచ్చే మొదటి మాట జై హింద్. ఆ జై హింద్ అనే పదాన్ని భారతీయులకు పరిచయం చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. బోర్డర్ దగ్గర సైనికులను చూసి మనం గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటి సైనికులు రావడానికి ముఖ్య కారణం నేతాజీ. భారతదేశ స్వాతంత్ర సమరంలో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, కానీ ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ మాత్రం ఎప్పుడూ న్యూస్లో ఉంటూ వచ్చాడు. అతనే సుభాష్ చంద్రబోస్, నేతాజీ, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ లీడర్. అఫీషియల్ గా నేతాజీ ఓ ప్లేన్ క్రాష్ లో ఆగస్టు 18, 1945 మరణించారు. బోస్ మరణానికి సంబంధించిన ఫైల్స్ ని గవర్నమెంట్ 70 సంవత్సరాలకి పైగా సీక్రెట్ గా ఎందుకుంచింది. ఆగస్టు 17, 1945 సమయం సాయంత్రం 4:30. సైగాన్ ఎయిర్పోర్ట్, సింగపూర్. మిట్సుబిషి KI-21 బాంబర్ ప్లేన్లో బోస్తో పాటు అతని బాడీగార్డ్ రెహమాన్, ఇంకొంతమంది జపాన్ సైనికాధికారులు ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు విమానం వియత్నాం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ప్లాన్ ప్రకారం తైవాన్లోని తైహూకుకి వెళ్లి అక్కడి నుంచి మంచూరియాలోని డైరెన్కి, ఫైనల్గా టోక్యోకి వెళ్ళాలి. వియత్నాం నుండి తర్వాత రోజు ఉదయం టేకాఫ్ అయింది. టైహూకులో ల్యాండ్ అయింది. ప్లేన్ ని రీబూట్ చేశారు. డైరెన్ కి ప్రయాణం స్టార్ట్ అయింది. 2000 అడుగుల ఎత్తులో సడన్ గా ప్లేన్ క్రాష్ అయింది. అంతా మంటలు చెలరేగాయి. అంతే, కింద పడి కుప్ప కూలిపోయింది. 2 పైలట్స్, ఇంకో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. బోస్ కి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అతన్ని తైహూకులోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ రోజు ఈవినింగ్ సుభాష్ చంద్రబోస్ మరణించారు. ఇది జపాన్ అఫీషియల్స్ బోస్ మరణం గురించి ఇచ్చిన స్టేట్మెంట్స్. కానీ ఈ ప్లేన్ క్రాష్ థియరీని బాగా డీప్ గా పరిశీలిస్తే బోస్ మరణం గురించి మనకి అనేక అనుమానాలు వస్తాయి. కేవి సండే మిస్టరీస్ ప్రెజెంట్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ. ఫ్రెండ్స్, మామూలుగా బిట్ కాయిన్ గురించి వినే ఉంటారు, కానీ చాలా మందికి అది ఎలా ట్రేడ్ చేయాలో తెలియకుండా ఇన్వెస్ట్ చేసి నష్టపోతూ ఉంటారు. బిట్ కాయిన్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, చేసి గ్యారంటీగా రిటర్న్స్ ఎలా పొందాలో మీకు ఇప్పుడు చెప్తాను. బిట్ డ్రాప్లెట్, టాప్ మోస్ట్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా, వాళ్ళొక బెనిఫిషియల్ SIP ప్లాన్ని లాంచ్ చేశారు. మీరు మామూలు SIPతో పోల్చుకుంటే ఈ ప్లాన్ ద్వారా మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోమల్ ప్రతి నెల 400 ఇన్వెస్ట్ చేసింది. అలా 5 సంవత్సరాలు చేసింది. ఆమెకి ఇప్పుడు 1,03,653 రూపాయలు రిటర్న్ వచ్చాయి. కానీ ఆమె ఇన్వెస్ట్ చేసింది 24,400 మాత్రమే. సో అంత బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సైన్ అప్ అవ్వండి. స్వాతంత్రం కావాలంటే అహింస ఒక్కటే మార్గమని మహాత్ముడు నమ్మేవాడు. స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు, మనమే తీసుకోవాలని నేతాజీ నమ్మేవారు. మన శత్రువులకి శత్రువుతో స్నేహం చేస్తే బానిస సంఖ్యలు తెంపవచ్చని బోస్ అభిప్రాయపడ్డాడు. స్వాతంత్రం కావాలంటే రక్తం చిందించాల్సిందే అని చెప్పేవాడు. అది రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకు వస్తున్న సమయం. యుద్ధం పూర్తి కాగానే బ్రిటిష్ నుండి స్వాతంత్రం వస్తుందని గాంధీ, నెహ్రూ ఎదురు చూస్తున్నారు. యుద్ధంలో ఉన్నప్పుడే బ్రిటన్కి కోలుకోలేని దెబ్బ కొట్టాలని బోస్ భావించారు. రోజు మాంసం తినే సింహానికి శాకాహారం తినమంటే తింటుందా? బెంగాల్ టైగర్ లాంటి బోస్ని అహింస మార్గంలో నడవమంటే నడుస్తాడా? గాంధీజీ సిద్ధాంతాలు బోస్కి అస్సలు నచ్చేవి కాదు. స్వరాజ్యం కోసం అహింసని ఎంచుకుంటా అన్న వాళ్ళని గాంధీజీ ఎప్పుడూ ప్రోత్సహించలేదు. అందుకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పటికీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఇండియా కూడా బ్రిటన్ తరపున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న విషయం తెలిసిన బోస్కి కోపం ఆగలేదు. ఎవడి కోసమో మనం యుద్ధం చేయటం ఏంటని గాంధీజీని ఎదిరించాడు. కోల్కతా రోడ్లన్నీ చుట్టేశాడు. దీంతో జైలు పాలయ్యాడు. వారం రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపి బయటికి వచ్చాడు. బోస్ని సైలెంట్గా ఉంచకపోతే ఇండియాలో మనం ఎక్కువ రోజులు ఉండలేమని బ్రిటిష్ వాళ్ళకి బాగా తెలుసు. అందుకే బోస్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి చుట్టూ ఫుల్ నిఘా పెట్టారు. సుభాష్ చంద్రబోస్ దేశం దాటితే మనకి ఊపిరాడకుండా చేస్తాడని బ్రిటిష్ వాడికి బాగా తెలుసు. రష్యా, జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా, ఫిలిప్పీన్స్ ఈ దేశాలన్నీ బ్రిటన్కి ఫుల్ ఆపోజిట్. నేతాజీని వదిలేస్తే వీళ్ళందరితో కలిసి మనతో ఫుట్బాల్ ఆడుకుంటాడని బ్రిటిష్ వాడికి బుర్ర పాడైపోయింది. బ్రిటిష్ యుద్ధంలో గెలిస్తే స్వాతంత్రం కలగానే మిగిలిపోతుంది. ముందే జర్మనీతో కలిస్తే ఈజీగా స్వాతంత్రం వస్తుంది. అహింస అంటూ కూర్చుంటే ₹1 బిళ్ళ కూడా రాదని బోస్ భావించాడు. హౌస్ అరెస్ట్ నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. అదే ది గ్రేట్ ఎస్కేప్. జర్మనీ వెళ్లకుండానే బోస్ని చంపేయాలని బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ వేశారు. కానీ బోస్ సేఫ్గా జర్మనీలో ల్యాండ్ అయ్యాడు. అక్కడ హిట్లర్ని కలిసి
దేశంలో పరిస్థితుల గురించి వివరించాడు. జర్మనీలో బందీగా ఉన్న ఇండియన్ సోల్జర్స్తో ఆర్మీని ఏర్పాటు చేశాడు. దీనితో పాటు జర్మన్ ఆర్మీ తోడైతే బ్రిటిష్ని ఒక ఆట ఆడుకోవచ్చు అనుకున్నాడు. దానికోసం 1941 నుంచి 1943 వరకు జర్మనీలోనే ఉండిపోయాడు బోస్. లాస్ట్కి హిట్లర్ నుంచి నిరాశే మిగిలింది. హిట్లర్ హ్యాండ్ ఇచ్చాడు. జర్మనీ సబ్మెరైన్లో సగం దూరం వెళ్ళి అక్కడి నుంచి జపాన్ సబ్మెరైన్లో జపాన్ చేరుకున్నాడు. బర్మా, మలేషియా, సుమిత్రా, ఫిలిప్పీన్స్, షాంఘై, హాంకాంగ్, తైవాన్లోని 40,000 మంది భారతీయులతో పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దీనికే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ అని పేరు పెట్టారు. మీ రక్తాన్ని ఇస్తే స్వాతంత్రం తెస్తానని ఢిల్లీ బయలుదేరాడు. ఇండియాలోని ఇంఫాల్ని ఆక్రమించుకొని ఇండియాలోకి చొరబడాలన్నది బోస్ ప్లాన్. వాతావరణం సరిగ్గా లేకపోవడం, ఆహారం కొరతతో బోస్ సైన్యం ఇబ్బంది పడుతుంటే బ్రిటిష్ వాడు అటువైపు నుండి దాడి వేగాన్ని పెంచాడు. కాలం కలిసి రాలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ ఓడిపోయింది. 1945 ఆగస్టు 15 ఓటమిని అంగీకరిస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. దీంతో ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా వెనక్కి తగ్గింది. ఆగస్టు 18న బోస్ మరణం. ఆగస్టు 19న అతని మరణ వార్తను జపాన్ ప్రపంచానికి చెప్పింది. శరత్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్కి పెద్దన్న. హబీబుర్ రెహమాన్ సోకాల్డ్ ప్లేన్ క్రాష్లో బోస్తో పాటు ఉన్న తన బాడీగార్డ్. అతను కోల్కతా వచ్చి శరత్ చంద్రబోస్ని కలుస్తాడు. బోస్ ప్లేన్ క్రాష్లో 3rd డిగ్రీ బర్న్స్ అయి చనిపోతారు. తనతో పాటు ఉన్న వారందరూ చనిపోతారు. కానీ హబీబుర్ రెహమాన్ మాత్రం ప్లేన్ నుండి దూకి చిన్న గాయం కూడా లేకుండా తప్పించుకున్నాడంట. హబీబుర్ రెహమాన్ ప్లేన్ క్రాష్ టైంలో బోస్ పెట్టుకున్న వాచ్ అని ఒక వాచ్ని ఇస్తాడు. ఆ వాచ్ స్ట్రాప్ మీద చిన్నగా కాలింది మాత్రమే ఉంటుంది. శరత్ చంద్రబోస్ ఆ వాచ్ని లండన్లోని ఒక ల్యాబొరేటరీకి తీసుకెళ్తాడు. ఆ వాచ్ మీద కొన్ని టెస్టులు చేస్తారు. టెస్ట్లో తెలిసిన విషయం ఏంటంటే అది ఏ మంటల్లో కాలలేదు. వాచ్ స్ట్రాప్ మీద యాసిడ్ అప్లై చేశారు. అందులో అది రెక్టాంగులర్ వాచ్. బోస్ తన లైఫ్లో ఎప్పుడూ రెక్టాంగులర్ వాచ్ని యూజ్ చేయలేదు. ఇక్కడ హబీబుర్ రెహమాన్ ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడు. తన పైన వాళ్ళు ఏం చెప్పమంటున్నారో అదే హబీబుర్ రెహమాన్ చెప్తున్నాడు. పెద్ద ప్లేన్ క్రాష్లో ఒక హబీబుర్ రెహమాన్ మాత్రమే చిన్న గాయం కూడా లేకుండా ఎలా తప్పించుకుంటాడు. 1999లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖర్జీ కమిషన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయిన జస్టిస్ మనోజ్ ముఖర్జీ ఆ టీంకి హెడ్. వీళ్ల మిషన్ నేతాజీ మరణాన్ని ఇన్వెస్టిగేట్ చేయటం. 7 సంవత్సరాలు కష్టపడి తైవాన్, జపాన్, రష్యా నుంచి చాలా ఎవిడెన్స్లు కలెక్ట్ చేశారు. ముఖర్జీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బోస్ ప్లేన్ క్రాష్లో చనిపోలేదు. బోస్ తప్పించుకోవడానికి జపాన్ వాళ్ళు క్రియేట్ చేసిన డ్రామా ఇది. టోక్యోలోని ఒక టెంపుల్లో బోస్ అస్థికలుగా చెప్పుకొస్తున్నవి నిజానికి ఒక జపాన్ సోల్జర్ అస్థికలు. అతని పేరు ఇచిరో ఒకురా. నిజానికి ఆగస్టు 15, 1945లో తైవాన్లో ఎలాంటి విమాన ప్రమాదం జరగలేదని ముఖర్జీ కమిషన్ చెప్పింది. అమెరికా ప్రభుత్వం కూడా ఈ వాదనను సమర్థిస్తూ లేఖ రాసింది. మరి నేతాజీ ఎక్కడికి వెళ్లారు? కొన్ని వాదనల ప్రకారం విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బోస్ అక్కడి నుంచి తప్పించుకొని జపాన్ వెళ్లారని, అక్కడి నుంచి రష్యా వెళ్లిన బోస్ని ఆర్మీ అరెస్ట్ చేసిందని, రష్యాలో అంబాసిడర్గా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారికి కూడా ఈ విషయం తెలుసని కొందరు వాదిస్తూ ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు కూడా బోస్ చనిపోలేదని గట్టిగా నమ్మేవారు. బోస్ తిరిగొస్తే తమకి పట్టించాలని నెహ్రూ, గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాలతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అందుకే బోస్ బ్రతికి ఉన్నాడని నెహ్రూకి తెలిసినా కూడా ఆ విషయం బయట పెట్టలేదని కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకవేళ నేతాజీని ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వాళ్ళకి అప్పగిస్తే దేశ ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని నెహ్రూ భావించి ఉంటాడు. ముఖర్జీ కమిషన్ ప్రకారం నేతాజీ చనిపోయినట్లు ఎక్కడా లేదు. కావాలంటే బోస్కి సంబంధించిన కేటీపీ ఫైల్స్ని ఇండియన్ ప్రభుత్వం కోరితే ఇవ్వటానికి రెడీగా ఉన్నామని రష్యా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుందని ముఖర్జీ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్పింది. 1956లో రష్యా, ఇండియా మధ్య శాంతి ఒప్పందం జరిగే ఒక నెల రోజుల ముందు భారత ప్రభుత్వానికి రష్యా విదేశాంగ మంత్రి ఒక లెటర్ రాశాడు. బోస్ గురించి ఇండియా స్టాండ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆ లెటర్లో ప్రస్తావించారు. ఇంకో మీటింగ్లో కూడా నేతాజీ షెల్టర్ కొనసాగించాలని డిస్కస్ చేసినట్లు కొన్ని పత్రాల్లో ఉంది. ఈ ఆధారాలు బట్టి చూస్తే 1945 నుంచి 1956 వరకు నేతాజీ బ్రతికే ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కువ టైం రష్యాలో ఉన్నారని ముఖర్జీ కమిషన్ చెప్పింది. ఇన్వెస్టిగేషన్ జరిపిన ముఖర్జీ కమిషన్కి అప్పటి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ఫైల్స్ని ఇవ్వలేదు. ఇవిస్తే కొన్ని దేశాలతో ఆర్థిక రక్షణ సంబంధాలు తెగిపోతాయని అప్పటి హోంశాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ విడివిడిగా కమిషన్కి చెప్పారు. నేతాజీ మరణానికి అంతర్జాతీయ సంబంధాలు తెగిపోవటానికి లింక్ ఏంటి?
స్వాతంత్రం తర్వాత జరిగిన ఒక సమావేశంలో ఒక నేత బోస్ విమానంలో చనిపోయిన ప్రస్తావన తీసుకురాగానే వెంటనే గాంధీజీ లేచి, నీకు ఎవరు చెప్పారు, నేతాజీ రష్యాలో ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పారంట. ఇదే కాదు, నేతాజీ బ్రతికే ఉన్నాడని గాంధీజీ చాలాసార్లు చెప్పారు. 1964లో నెహ్రూ అంత్యక్రియలకు సుభాష్ చంద్రబోస్ వచ్చినట్లు కొంతమంది నమ్ముతారు. ఆ అంత్యక్రియలకు బౌద్ధ భిక్షువు వేషంలో బోస్ వచ్చారని, లాల్ బహదూర్ శాస్త్రి స్వయంగా తీసుకొచ్చారని చాలా మంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆ అంత్యక్రియలో సేమ్ బోస్లా కనిపించే బౌద్ధ భిక్షువు నెహ్రూ బాడీ పక్కనే ఉన్నారు. చాలా ఇంటర్నేషనల్ పేపర్స్లో ఆయనే బోస్ అని చాలా కథనాలు వచ్చాయి. బోస్ 1956 తర్వాత కూడా బ్రతికే ఉన్నారని చెప్పడానికి ఇంకో బలమైన ఆధారం కూడా ఉంది. 1980స్లో అయోధ్య ఫైసాబాద్లో సంచరించిన గుమ్నామీ బాబానే నేతాజీ అని గట్టిగా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చూడటానికి అచ్చం బోస్లానే ఉండేవారు. తన దగ్గర వాళ్లతో అప్పుడప్పుడు తానే బోస్ అని చెప్పుకునేవారంట. గుమ్నామీ బాబానే నేతాజీ అని గట్టిగా నమ్మేవారు కూడా చాలా మంది ఉన్నారు. 1985లో బాబా మరణించాడు. ఆయన చనిపోయాక నేతాజీ ఫాలోవర్స్ విజ్ఞప్తి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాబా దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ పరిశీలించింది. ఆశ్చర్యంగా 2 బోస్ స్టాంపులు ఉన్న ఫోటోగ్రాఫ్స్, ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళు యూజ్ చేసిన బైనాక్యులర్స్, బోస్కి సంబంధించిన ఇంకా కొన్ని వస్తువులు లభించాయి. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాళ్ళు గుమ్నామీ బాబా బోస్ హ్యాండ్ రైటింగ్స్ని పరిశీలించి అవి 2 ఒకరు రాసినవే అని కన్ఫర్మ్ చేశారు. దీంతో బాబానే నేతాజీ అని అప్పట్లో న్యూస్ పేపర్స్ ఫుల్గా రాసేశాయి. సుభాష్ చంద్రబోస్ ఆ పేరు వింటేనే జనం ఎగబడి వచ్చేవారు. బ్రిటిష్ వాడు ఇండియాని వదిలి వెళ్లకముందే ఇండియాని స్వాతంత్ర దేశంగా ప్రకటించిన ధైర్యశాలి. హిట్లర్ హ్యాండ్ ఇచ్చాడు. బ్రిటిష్ పై ఆజాద్ హింద్ ఫౌజ్ చేసిన దాడిలో సహాయం చేస్తా అన్న బర్మా కూడా హ్యాండ్ ఇచ్చింది. తను గట్టిగా నమ్మిన జర్మనీ, ఇటలీ, జపాన్ 2 ప్రపంచ యుద్ధంలో ఓడింది. దీంతో బాగా డిసప్పాయింట్ అయిన నేతాజీ రష్యా వెళ్లి తన మిగిలిన లైఫ్ని అక్కడే గడిపుండొచ్చు, లేదా రష్యా నుండి వచ్చి గుమ్నామీ బాబాగా తన ఐడెంటిటీని ఎవరికీ తెలియకుండా బ్రతికుండొచ్చు. ఈ 2 పాసిబిలిటీస్ గట్టిగా ఉన్నాయి. ఆగస్టు 15, 1945న ప్లేన్ క్రాష్లో నేతాజీ 100% చనిపోలేదు. నేతాజీ డెత్ని కావాలనే ఫేక్ డెత్గా క్రియేట్ చేశారు. 1857 సిపాయిల తిరగబాటు తర్వాత బోస్ చేసిన దాడే మమ్మల్ని భయానికి గురి చేస్తుందని స్వయంగా బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. వేరే దేశాలకి వెళ్లి సైన్యాన్ని తయారు చేశాడంటే నేతాజీ ఎంత గటికుడో అర్థమవుతుంది. నిజానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు నేతాజీ. స్వరాజ్యం కోసం ఎంతో కృషి చేశాడు. భారతీయులు తిరుగుబడితే ఎలా ఉంటుందో బ్రిటిష్ వాళ్ళకి రుచి చూపించాడు. దేశభక్తి ఉన్న ప్రతి భారతీయుడి గుండెల్లో నేతాజీ ఉంటాడు. ప్రతి కరెన్సీ మీద గాంధీజీ బొమ్మ చూస్తాం. కనీసం ఒక్క కరెన్సీ నోటు మీదైనా ఉండటానికి నేతాజీ అర్హుడు. నేతాజీ పీపుల్స్ లీడర్, ఒకే ఒక్కడు, ఒక్క మగాడు. జై హింద్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.